పాస్టర్ గారు జాయిన్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అల్ల తమ్ముడు ప్రైజ్లన్నా. మీరు ప్రేజ్ చేయండి ఫస్ట్, స్టార్టింగ్ ప్రేయర్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ లార్డ్ నైనా, కృపగలమ యేసయ్య, ప్రేమ గల మా తండ్రి, స్తోత్రం 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 నైనా. ఈ యొక్క రాత్రి గల సమయంలోనైనా మా ప్రియులు నీ కుమారులు నాయన తమ్ముడు కొరకు ప్రార్థించి దీవించుచున్నాను. నీ నామంలో తన యొక్క ఏ యొక్క నిర్ణయం అయితే తీసుకుని ఆయన పూనుకుని ఉన్నాడు, నేను నీ కొరకునైనా పరిచర్య కొరకు, నీ మహిమ కొరకు తనకిచ్చినటువంటి ఆలోచనను బట్టి నీ స్తోత్రములైనా. నీ కుమారునైనా నీ కృపతో నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి పరిచర్య కొరకు. అలాగే మా ప్రభా, ఇంకా నిన్ను కనపరచడానికి నీ కుమారుడి కొరకు నేను ఏమైతే నేను ఉద్దేశించున్నాడో తన ఉద్దేశములన్నీ సఫలం చేయండి. నీ కృపతో బలపరచండి. 20వ కీర్తన 5వ వచనంలో నీ వాక్యం సెలవిచ్చుచున్నది, నీ ప్రార్థనలన్నీ సఫలమగునుగా కానీ సెలవిచ్చాం. ప్రభా మీ స్తోత్రములైన పిలిపి 1:6 ప్రకారంగా నాయన నీవు ఈ క్రియ ఈ క్రియను, ఈ పనిని, ఈ పరిచర్యను నాయన నువ్వు కొనసాగించనివ్వండి. తన హస్తాలు బలపరచండి, ఈ కృపతో నింపండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 వచనం, 1 పత్రిక 2 నా కుమారుడా 2వ వచనంలో సెలవిచ్చాం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. యేసు లార్డ్ నైనా నీ కృపతో నీ కుమారుడు మీరు బలపరచండి. నీ నామను మహిమ తెచ్చుకోమని ఈ సమయంలో నాయన ప్రతి మాటయు, ప్రతి ఒక్క ఆలోచనయు నాయన, ప్రతి ఒక్క కార్యమును మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి. నీ నామను మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ఈ ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాము నా తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఈ కార్యక్రమం ద్వారా, ఈ సమయం ద్వారా మీరు మహిమపరచబడండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. సో నాకు అంటే చిన్న మాట చెప్తాను పాస్టర్ గారు అందరికి. యాక్చువల్గా మనకి దేవుని కాలింగ్ ఉన్నా కానీ కొన్నిసార్లు కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు వచ్చింది దేవుని విషయంలో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ మూవింగ్ టు ద క్రిస్టియన్ కంట్రీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే అంత క్రిస్టియానిటీ నాకేం అనిపించలేదు, ఇక్కడ ఎక్కువగా ఏం కనపడలేదు. దే ఆర్ బౌండ్ టు హ్యూమానిటీ దెన్ క్రిస్టియన్ ఫెలోషిప్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో నాకు కొంచెం బాధ వేసి తర్వాత దేవునిలో సరే దేవుని చిత్తానుసారంగా మరి ఆయన ఇష్టం అనుకున్నాను. సో నాకు కొంచెం వాక్యం అంటే మామూలుగా చెప్పేటప్పుడు బాగానే చెప్తాను, కానీ ఏదైనా కెమెరా ముందు కానీ అట్లా ముందు చెప్పడానికి కొంచెం సిగ్గు, భయం అన్నీ ఉండే అనమాట నాకు. సో అయితే ఎలాగో వచ్చిన కాడ నుంచి ఇక్కడ అంటే వేరే పాస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా ఎలాగైనా సార్ సేవ స్టార్ట్ చేయాలని ఇక్కడ నుంచి మొదలవుద్దామని ప్రేయర్ చేస్తూ ఉన్నారు అందరూ. సో వాళ్ళు చెప్పినట్లు కొంచెం నేను ఆలోచించి ప్రే చేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు ఇచ్చిన థాట్ని, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హ్యాండ్ అండ్ బైబుల్ రిలేటెడ్ ఆల్సో వీ హ్యావ్ సో మచ్ థింగ్స్ ఇన్ ఇంటర్నెట్. వై డోంట్ వీ డూ స్టార్ట్ ఇంటర్నెట్ అని చెప్పేసి అనిపించింది నాకు. సో అలా అనిపించి కొన్ని బుక్స్ రాశాను, ఒక 11 బుక్స్ వరకు రాశాను ఆల్మోస్ట్. అవి ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అవన్నీ రాస్తున్నాం, ఎలా మనం దేవుడు ఇన్ని ఆలోచనలు ఇచ్చాడు, ఎలా మనం హౌ కెన్ ఐ టేక్ ఇట్ టు ఫర్దర్ అని చెప్పి ఆలోచిస్తూ ప్రే చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చి, సో ఒక ఛానల్ ఓపెన్ చేసినట్టు మరి దాని ముందు తీసుకెళ్తున్నట్టయితే నాకు దర్శనం వచ్చింది. ఐ బిలీవ్ ఇట్ ఫ్రమ్ గాడ్. సో నేను అందుకని ఆ పాత్ తీసుకున్నాను. సో ఒక చిన్న స్టెప్ ఇది అంటే దేవునిలో, ఎందుకంటే కీర్తనలో 48:9లో మనం దావీదు చెప్పినట్లు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, మహా సమాజంలో నీతి సువార్తను ప్రకటించి ఉన్నాను అనే ఆత్మతో నేను ఈ పాయింట్ని స్టార్ట్ చేయాలని, స్టెప్ తీసుకోవాలని నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామందికి చిన్న 2-3 వాక్యాలు చదివితేనే బైబుల్ తెలిసేసని చెప్పేసి మాట్లాడుతూ పాస్టర్లు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలా ఉండేవాడిని అనుకుంటున్నా. కానీ దాన్ని దేవుడు మార్చేటప్పుడు నాకైతే ఉన్న మనసు ఏంటంటే నాకేం తెలియదు, కానీ నాకు ఆల్మోస్ట్ 36 ఇయర్స్లో దేవునికి ఎంత ఉపయోగపడ్డానో తెలియదు, కానీ ఇక్కడ నుంచి అయినా కొంచెం నాకు సాధ్యమైనంత వరకు దేవుని పని చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాను. తర్వాత సో మొత్తం ఐఎమ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ క్రైస్ట్, నాట్ ఆన్ మై ఓన్ బ్రెయిన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఐ రెడ్ ఫ్రమ్ బైబుల్.
బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అండ్ కంటిన్యూటీ ఇన్ గాడ్. సో అలాగే ప్రసంగిలో 3:11లో చెప్పినట్లుగా దేవుడు సమస్తము తన కాలంలో చక్కగా చేయుచున్నాడు. ఆయన శాశ్వత జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచున్నాడు. ఆ శాశ్వత సత్యాన్ని ప్రపంచంతో పంచుకోవటం కోసం ఈ ఛానల్ని ఓపెన్ చేయాలనుకున్నా. సో ఇదే మెయిన్ ఉద్దేశం దీనికి. అలాగే దేవుని సువార్తను సులభంగా కూడా స్పష్టంగా ప్రతి హృదయానికి చేరేలాగా, ఎందుకంటే చాలామంది చర్చికి రాకపోవచ్చు, తర్వాత కొంతమంది ఇండైరెక్ట్గా కూడా వినొచ్చు, అన్ఫార్చునేట్గా రీచ్ అయ్యి కూడా. సో మేబీ సమ్వేర్ సమ్హౌ అట్లీస్ట్ వన్ వర్డ్ ఇఫ్ కెన్ టచ్ ఎనీ అన్నోన్ సోల్. సో మనం చాలామంది ఏంటంటే ఇక్కడ చూసింది ఏంటంటే దేవునిలోకి వచ్చిన వాళ్ళే చర్చికి వస్తున్నారు, కానీ కొత్తగా ఎవరిని వెళ్ళి చెప్పాలని కానీ లేకపోతే ఎవరికి పరిచయం చేయాలి కానీ ఇక్కడ ఉద్దేశాలు ఏం కనపడలేదు నాకు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నోన్ టు గాడ్ అండ్ దే ఆర్ కమింగ్ బై దేర్ ఓన్ విల్. సో అందుకని చెప్పేసి నాకు ఇది కూడా అనిపించింది. మేబీ సమ్హౌ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మేజర్గా మనం ఎవరిని రీచ్ అవ్వలేం డైరెక్ట్గా. సో మేజర్గా అయితే ప్రైజ్ లాడ్ బాబాయ్. సో ఇప్పుడే స్టార్ట్ చేసాను జస్ట్. మేజర్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఎవరిని కూడా రీచ్ అవ్వలేం డైరెక్ట్గా. సో డైరెక్ట్గా రీచ్ అవ్వలేము, అట్ ద సేమ్ టైం ఎవరు కూడా అంత ఛాన్స్ కూడా ఎవరు. సో సంభవ్ దేవుని పని అయితే ఇక్కడ స్టార్ట్ చేయాలి, కొంచెమైనా మనలో కష్టపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. అందుకే దీనికి కూడా నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. నేను పెట్టింది ఏంటంటే, సో దీన్ని నేను ఏం పేరు పెట్టానంటే ద డబ్ల్యూటిఎల్ వరల్డ్ అని చెప్పేసి పెట్టాను. డబ్ల్యూటిఎల్ వరల్డ్ అంటే ద వే, ట్రూత్, లైఫ్. ఎందుకంటే దేవుడు ఆయన ప్రముఖ సువార్తలో చెప్పిన ప్రముఖమైన వాక్యం ఏంటంటే ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప ఎవడను ఆయన తండ్రి వద్దకు చేరలేడని చెప్పాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి, డార్క్గా ఉన్నటువంటి ఎండ్లెస్ క్వశ్చన్స్ అన్నిటికి మనం సమాధానం చెప్పేలాగా ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని, లైట్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ లైక్ రెడినెంట్ క్రాస్ ఓవర్ ద ఎర్త్ అని చెప్పేసి మనం పెట్టుకోవాలని చెప్పేసి నేను ముఖ్య ఉద్దేశంతో చెప్పాను. ఎలా అంటే మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను నా ముఖ్య ఉద్దేశం దానికి. సో ఇది నేను దానికి లోగో కానీ పెట్టుకున్నదని కానీ అనుకున్నది ఇది. సో లోకం చరిత్రను తిరగరాసిన వీరులను చూసింది, కానీ మరణ శాసనాన్ని తిరగరాసిన ఏకైక వీరుడు ఆయన. శత్రువుని కత్తితో చంపడం కాదు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆ శత్రువులోని శత్రుత్వాన్ని చంపిన మహాయోధుడు. దూషించిన నోళ్లు దీవించబడ్డాయి, అవమానించిన చేతులు ఆశీర్వదించబడ్డాయి. ఎందుకంటే ఆయన సింహాసనంపై కూర్చున్న రాజు మాత్రమే కాదు, ప్రతి గాయాన్ని తన కౌగిలితో మాయం చేసే ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి. దేవుడు ఆ పేరు నిలబడినప్పుడు చాలా సార్లు మనం అవమానం పొందాం. ఇన్ఫాక్ట్ మీలో పాస్టర్ ఉన్నటువంటి మోజెస్ పాస్టర్ గారు కానీ లేకపోతే ప్రభాకర్ రావు గారు కానీ, ఐ హ్యావ్ సీన్ దెమ్ ఇన్ మై ఇనిషియల్ స్టేజ్ వెన్ ఐఎమ్ ఇన్ గాడ్. సో హౌ దే హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ హౌ దే బిల్ట్ ద క్రైస్ట్ చర్చ్ ఇన్ దేర్ లివింగ్ ప్లేసెస్. సో నాకు అది చాలా బాగా నచ్చింది. కాబట్టి అది అలాగే అట్ ద సేమ్ టైం నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ రోజున్న కష్టాలు దేవుడు దీవించి ఆస్వాదించాడు, ఇప్పుడు తీసుకొచ్చాడు. ఈవెన్ నన్ను కూడా ఆయన ఎప్పుడో 2011లో వాగ్దానం చేశాడు, ఏమని, నేను ఇలా ఫారెన్కి తీసుకెళ్తాను. అది నేను నమ్మాను, ఇప్పుడు వరకు తీసుకొచ్చాడు దేవుడు, తీసుకెళ్తున్నాడు. ఐ బిలీవ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ విల్ బీ విత్ మీ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. సో హీ ఈజ్ మై ప్రొవైడర్ అండ్ హీ ఈజ్ ద వన్ ఐ కెన్ బిలీవ్ ట్రస్ట్లీ, ఐ మీన్ బ్లైండ్లీ ఐ కెన్ ట్రస్ట్ హిమ్. సో నాకు దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఈ పనిలో కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందుకే నాకు ఇప్పుడు వరకు ఎదుగుదల కారణమైనటువంటి మిమ్మల్ని కొంతమంది భాగస్తులని నా జీవితకాలంలో కొంతమందిని మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. కొంతమంది నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో, కొంతమంది దేవునిలో నడిపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తోడుగా ఉన్న వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళందరి మధ్యలో దీన్ని చేయాలని నేను ఉద్దేశించి దేవుని మహిమకరంగా జరగాలని, ఇక ముందు కూడా దీంట్లో రిలీజ్ అయ్యేటటువంటి వాక్య పరిచయం ఏదైనా సరే అది చాలా స్ట్రైట్ గాను చక్కగా రెండంచులు కట్టుకోవాలి, నేను నేర్చుకునేలాగా ఇతరులకు తెలియజెప్పేలాగా, అండ్ విత్ ద ప్రూఫ్స్, యూనో వర్సెస్ ఆఫ్ బైబుల్, సో చేయాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి సహకారం, మీ అందరి అలాగే ప్రేయర్స్ నాకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని యొక్క ఇన్విటేషన్ మీరు అందరూ స్వీకరించి వచ్చి జాయిన్ అయ్యి తను నా గురించి ప్రార్థన చేసినందుకు కూడా మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇది అలాగే మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది, కుదిరితే మీ అందరితో కూడా ఖచ్చితంగా చెప్పిస్తాను దీంట్లో. సో హిందీ, ఇంగ్లీష్, మోస్ట్లీ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ కెన్ రీచ్ హియర్ మెనీ పీపుల్, అండ్ యాజ్ వెల్ తెలుగు. బట్ నేను అప్పుడప్పుడు మన పాస్టర్ గారు హెల్ప్ తీసుకుంటా ఉంటా, హిందీలో చెప్తాకి, తెలుగులో చెప్తాకి. అలాగే మీరందరూ కూడా మంచి మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో పెడదాం. సో వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అట్ మోస్ట్ లెవెల్, ఐ మీన్ యాజ్ ఎంత పాసిబుల్ అయితే నాకు అంత పాసిబిలిటీ లెవెల్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీరందరూ తప్పగా రోజు ప్రేయర్ చేయండి నా గురించి. అలాగే దీని తర్వాత మరి దేవుడు నెక్స్ట్ ఏం చేస్తాడో మరి ఆయన చిత్తం, ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ హిమ్. So I think God will bless everyone here.